ఎక్స్ ని టెస్ట్ చేసినట్లుగా మనుషుల్ని కూడా టెస్ట్ చేసేది ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఈ మాట ఎందుకున్నాను అనేది నేను లాస్ట్ లో చెప్తాను. ఎక్స్ ని తెచ్చి జస్ట్ 1 వీక్ అవుతుంది, సమ్మర్ కదా, ఒకవేళ పాడైపోయాయేమో అని వాటర్ లో వేసాను. అవి పైకి తెలితే పాడైపోయినట్లు, మునిగితే బాగున్నట్లు అనమాట. డౌట్ వచ్చి మరీ వాటిని పగలగొట్టి మరీ చూసాను, మొత్తానికి అవైతే బానే ఉన్నాయి. కొంతమంది బయటికి తీయగా మాట్లాడుతూ ఉంటారు, లోపల చాలా పెట్టుకుంటూ ఉంటారు కదా. ఇంకా ఇందులో ఎక్కువగా బాధపడే విషయం ఏంటంటే, మనం ఎక్కువగా ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే ఎక్కువగా బాధపెడుతూ ఉంటారు కదా. మన దేవుడు అందరినీ ఒకేలా పుట్టించాడు కదా, ఒక్కొక్కరిని ఒక్కో రకంగా పుట్టిస్తూ ఉంటాడు. వాళ్ళు ఒక టైప్ అనుకోవాలి అంతే. ఇటువంటి టైప్ మనుషులు మీకు ఎవరైనా ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి. ఇట్లా ఏం కూరగాయలు లేనప్పుడు, ఎగ్స్ మాత్రమే ఉన్నప్పుడు ఇలా గుర్తొచ్చేది మనకి ఎగ్ ఆమ్లెట్. చాలా సింపుల్ గా ఎగ్ ఆమ్లెట్ అయితే వేసేసుకొని చక్కగా రసమో లేకపోతే పెరుగు చారో లేకపోతే సాంబారో ఇలా ఏ కాంబినేషన్ కైనా, కర్రీస్ కైనా, ఈవెన్ చేసుకున్నప్పుడు మంచింగ్ కోసం అప్పడాలు లేకపోయినా సరే ఇలా ఆమ్లెట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ రోజు మా వారికి బీ షిఫ్ట్ అవడంతో ఇక సింపుల్ గా అయితే ఆమ్లెట్ వేసేసి పెరుగు చారులో ఆయనకి అయితే భోజనం పెట్టేసేసి డ్యూటీకి అయితే పంపించేసాను. ఇక పిల్లలకి అయితే వేసి తినిపిస్తున్నాను అనమాట. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.